ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనలో కుట్ర కోణం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పడవలకు వైసీపీ రంగులు వేసి ఉండటం ఆ పార్టీ నేతలకు చెందినవి కావడం ఇందుకు బలాన్నిస్తోంది. ఈ యజమానులు బోట్ల కోసం జలవనరుల శాఖ అధికారుల వద్దకు ఇప్పటికీ రాకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు వైకాపా నాయకులు చేశారన్న అనుమానాలను సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ పడవలు వైసీపీ నేతలకు చెందినవిగా గుర్తించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, సమీప బంధువు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తనకు అసలు బోట్లు లేవని పోలీసుల విచారణలో రామ్మోహన్ చెబుతున్నట్టు తెలిసింది. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధితోనూ ఉషాద్రి, రామ్మోహన్ కు సంబంధాలున్నట్టు సమాచారం. ఈ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో వీరు ఆ ప్రజా ప్రతినిధితో చేతులు కలిపి గుంటూరు జిల్లా పరిధిలోని తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా చేసేవారని తెలిసింది. వీరి వెనుక ఇంకెవరైనా నేతల హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.